ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ. మరొకసారి ప్రభు మనందరిని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఈరోజు అంటే ఈ యొక్క గడిచిన 25 సంవత్సరాల మనని దేవుడు ఎంతగానో అద్భుత రీతిగా తన రెక్కల చాటున భద్రపరిచి మరొక సంవత్సరంలోకి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. అదే 2026 సంవత్సరంలో. కాబట్టి ఈ 2026 సంవత్సరము అంటే మనం అడుగు పెట్టే ముందుగా కొన్ని అంటే కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించాలని మనం ఎంతోగానో ఆశపడుతుంటాము. అంటే ఈ 2025 సంవత్సరంలో జరగని కార్యములు 2026లో జరగాలని మనం ఎంతగానో కోరుకుంటూ ఉంటాము. అయితే దేవుని మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరము దయాకిరీటముగా దేవుడు అనుగ్రహిస్తున్నట్టు బట్టి దేవాది దేవునికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరములో వ్యక్తిగతంగా కుటుంబపరముగా ప్రభు మనకి ఎన్నో అంటే విధానాలుగా సహాయం చేశారు. కరువుల్లో, కష్టాలలో, నష్టాలలో, వ్యాధుల్లో, అదే విధముగా అంటే రోడ్డు ప్రమాదాల నుంచి అనేకమైన పర్యాయములో మనకి ప్రభు ఉన్నతముగా తన కృపను అనుగ్రహిస్తూనే వస్తూనే ఉన్నారు. అంటే వెనువెంట ఉంటూ కాపాడుతూ నడిపించారు. అలాగనే ఒక ప్రక్క ఆందోళన, మరొక పక్క దౌర్జన్యాలు, ఇలాంటి ఎన్నెన్నో అంటే ప్రాణ నష్టము, ఆస్తి నష్టము కలిగించాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మనకు ఏ అపాయము కలగకుండా అంటే మనల్ని భద్రపరిచిన విధానము మనము ఎరిగి ఎప్పుడు కూడా కృతజ్ఞులమై జీవించుట మనకి ఎంతగానో అంటే కృతజ్ఞుడై అంటే ప్రభువుకి అంటే ఇన్ని చేసిన ప్రభువుకి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభువు ఎంతగానో కోరుకుంటుండు. అదేవిధముగా కాలానికి అంటే ఈ యొక్క కాలానికి పాత క్రొత్తది అనేది ఉండదు. క్రొత్తదనము కావాల్సింది మానవ జీవితానికి. అంటే ప్రతి నూతన సంవత్సరము మన జీవిత శైలిని మార్పు చెందాలి. సంవత్సరాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మారాల్సింది మానవ యొక్క జీవన విధానము. అందుకే అప్పుడే నూతన సంవత్సరం యొక్క అంటే ఎప్పుడైతే ఈ సంవత్సరము సంవత్సరాలు గతించిపోతున్నాయో అదే విధముగా మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పాత అలవాట్లు గతించిపోయే కొద్దీ అప్పుడే నూతన సంవత్సరం యొక్క ఆనందమును అనుభూతిని మనము ఆస్వాదించగలుగుతాం. పాత సంవత్సరము గడిచిపోయినట్లే మన పాప జీవితాన్ని కూడా ముగింపుకు చెప్పాలి. అప్పుడే నూతన హృదయం కలిగి దేవునికి ఇష్టములేని పాత అలవాట్లను, ఆందోళనను విడిచిపెట్టి నవీన స్వభావమును మనము ధరించుకొని దేవుని కృపణలో ఉచితంగా పొందిన ఈ సంవత్సరమును సద్వినియోగం చేసుకునే ఒక బాధ్యత మనపై ఉందని మరొక యేసుపై చూచుచు బహుమానము యేసు చూపించే బహుమానమును పొందుటకు గురి యొద్దకు పరిగెడదాం. కాబట్టి నూతన సంవత్సరములో నా జీవితాన్ని తన మహిమతోనూ వెలుగుతోనూ నింపాలని మీ యొక్క ఆశలు నెరవేరాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ యొక్క ఈ మాటలు వింటున్నటువంటి మీ కుటుంబాలు చూస్తున్నటువంటి మీ యొక్క బంధువర్గాలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు వినిపిస్తున్నటువంటి వింటున్నటువంటి సహోదరులు కావచ్చు, బంధువు స్నేహితులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఏదైనా సరే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పరిచర్యలో మీ సహోదరుడు దేవునికి స్తోత్రం. ప్రభు మీ అందరినీ నూతన సంవత్సరంలో అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఒక క్రొత్త బాటలో ప్రభు మిమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ యొక్క భాగభోగాలను ఏ యొక్క సంఘ కాపరైతే ఎంతగానో ప్రేమిస్తున్నా వారిని అధికముగా ప్రేమించి వారి పట్ల మీ యొక్క ప్రేమ అనుభవాలను కనపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆమేన్.